నా లైఫ్లో థియేటర్కి వెళ్ళి ఒక సినిమా నచ్చక బయటికి వచ్చేసిన ఫస్ట్ మూవీ ఎకో. అసలు ఏం జరిగిందంటే రూమ్లో ఉండి ఉండి బాగా బోర్ కొడుతుంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక మూవీస్ ఏమున్నాయని చూస్తే ఎకో అని ఉంది. ఫస్ట్ అదేదో క్రైమ్ థ్రిల్లర్ అనుకున్నా. థియేటర్కి వెళ్ళిన మలయాళంలోనే వేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కుక్కలే, ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, వాకౌట్ చేసేసారు అసలు. కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు బాగా గట్టిగా అడుగుతున్నారు, బ్రో ఎకో మూవీ అనాలిసిస్ చెయ్యి అని. సరే అని ఓటీటీలో తెలుగులోకి వచ్చాక చూసా. థియేటర్లో మిస్ అయ్యాను, రిగ్రెట్ అవుతుందనా లేదా అని వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్ అయిపోయేలా ఒక 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుదాం. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే కేరళలో ఒక డాగ్ బ్రీడర్ కురియచ్చన్ మిస్సింగ్ గురించి స్టోరీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అతనికి డార్క్ పాస్ట్ ఉంటుంది. అదేంటి, అతను మలేషియా నుంచి తెచ్చిన కుక్కల కోసం అందరూ ఎందుకు వెతుకుతున్నారు అనేది మూవీ స్టోరీ. నేను థియేటర్లో ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏదేదో జరుగుతుంది, ఏంటి ఊరికే కుక్కలు అరుస్తున్నాయని చిరాకు వచ్చేసింది. ఓటీటీలో మూవీ మొత్తం చూశాక అర్థమైంది ఫస్ట్ హాఫ్ ఓన్లీ సెటప్పే, సెకండ్ హాఫ్లోనే మొత్తం ఉందని. ట్విస్టుల మీద ట్విస్టులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇది స్లో పాయిజన్ లాంటి సినిమా. స్లోగా స్టార్ట్ అవుతుంది, స్టడీగా వెళ్తుంది, పెద్దగా ఏం జరిగినట్టు కానీ మొత్తం జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం టూ గుడ్, అసలు ట్రూలీ అన్ఎక్స్పెక్టెడ్. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. కుక్కల సినిమాని తక్కువ అంచనా వేసా కానీ సర్ప్రైజ్ అయ్యా. నెగిటివ్స్ విషయానికి వస్తే డబ్బింగ్లో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు లొకేషన్స్ పేరు మార్చారు కానీ క్యారెక్టర్స్ పేరు మార్చలేదు. ఏదో కొత్త పేర్లలో అనిపిస్తుంది. ఫైనల్గా థియేటర్లో మిస్ అయ్యాను, రిగ్రెట్ అవుతున్నానా అంటే లేదనే చెప్పాలి. ఓటీటీలో చూడవలసిన మూవీ ఇది, విత్ స్కిప్పింగ్ సమ్ సీన్స్. హైప్ ఉంది కదా అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. యూ కెన్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. దిస్ ఈస్ ప్లాట్ ఫిక్సర్ సైనింగ్ ఆఫ్.